విక్రమార్క మహారాజు అనేక మంది మంత్రులు, పండితులు, బ్రాహ్మణులు మరియు తన ప్రాణమిత్రుడు ఇంకా ప్రధానమంత్రి అయిన భట్టితో కలిసి మహాసభలో ఉండగా ఆ మహాసభలోకి ఒక మాయల మాంత్రికుడు ప్రవేశించి తనను తాను పరిచయం చేసుకుంటాడు. నమస్కారం మహారాజా అంటూ ఒక దానిమ్మ పండును మహారాజుకు అందజేసి, నా పేరు ప్రచండ, ఒక విషయాన్ని ఆపేక్షించి మీ సహాయార్థం వచ్చాను అంటూ అంతలో విక్రమార్క మహారాజు దానిమ్మ పండు వలిచి చూడగా అందులో గింజలన్నీ వజ్రాలుగా ఉండడం గమనించి ఆశ్చర్యంగా అడగగా అందుకు ప్రచండ, అది మా దేవీ ప్రసాదం మహారాజా అంటాడు అని వచ్చిన విషయాన్ని చెబుతాడు. నేను ఒక మహాయాగాన్ని ఆరంభించాను. దానిని నాశనం చేయడానికి అనేక దుష్ట శక్తులు అవరోధాలు కలిగిస్తున్నాయి మహారాజా. కనుక మీరు నా యజ్ఞాన్ని రక్షించేందుకు వచ్చి యజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను అని అంటాడు. అందుకు మహారాజు కూడా సరే అనే లోపు మహామంత్రి బట్టి కల్పించుకొని, యాగరక్షణకు నన్ను ఆదేశించండి మహారాజా, మీరు రేపు ఉదయం స్వయంవరంలో పాల్గొనవలసి ఉంది అని అంటాడు. అప్పుడు ప్రచండు, లేదు మహారాజా లేదు, ఆ దుష్టశక్తులను ఎదుర్కోవాలంటే మహారాజు ఒంటరిగా రావాల్సిందే అని నియమం, తర్వాత మీ అనుగ్రహం అని అంటాడు. దాంతో విక్రమార్క మహారాజు స్వయంగా నేనే వస్తాను అని అభయం ఇవ్వగా ప్రచండ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఎక్కడికి రావాలో చెప్పి ఎలా రావాలో చెప్పి అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. దాంతో మహారాజు అర్ధరాత్రి రాజమందిరం నుండి బయలుదేరి ప్రచండ చెప్పిన అడవి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ప్రచండ యజ్ఞానికి కావలసిన అన్నీ సిద్ధం చేసుకుని మహారాజు కోసం ఎదురు చూస్తుండగా మహారాజును చూసి, రండి మహారాజా దయచేయండి అని మహారాజుని అనేక పొగడ్తలతో ముంచెత్తుతాడు. తరువాత ఏం చేయాలో చెబుతూ, ఓ విక్రమార్క మహారాజా, ఇక్కడి నుండి ఉత్తరం దిక్కుగా ప్రయాణిస్తే కొంత దూరంలో ఒక మర్రి వృక్షం ఉంది. దానిపై వేలాడుతున్న ఒక శవం ఉంది. దానిని బేతాళ శక్తి ఆవహించి ఉంది. నీవు దానిని మాట్లాడకుండా ఇక్కడికి తీసుకుని రావాల్సి ఉంటుంది అని అంటాడు. సరే అని అక్కడి నుండి బయలుదేరిన విక్రమార్కుడు మాంత్రికుడు చెప్పిన ఆ మహావృక్షం దగ్గరకు వచ్చి ఆ శవాన్ని చెట్టుపై నుంచి దించి భుజాన వేసుకుని బయలుదేరుతాడు. అప్పుడు భుజంపైనున్న బేతాళుడు ఇలా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఓ విక్రమార్క మహారాజా, నేను సామాన్యంగా వచ్చేవాడిని కాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఒకవేళ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వ్రక్కులవుతుంది. నోరు తెరిచి సమాధానం చెప్పావో నేను నీ వద్ద ఉండను, మళ్ళీ ఆ వృక్షం మీదకు వెళ్ళిపోతాను అని అంటాడు. అని ఒక కథ చెప్పడం ప్రారంభిస్తాడు బేతాళుడు. పూర్వం ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు ఓ భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉండేవాడు. కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించుకుని తండ్రి ఒకరికి, తల్లి ఒకరికి, తన అన్న మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఒకరికి తెలియకుండా ఒకరికి 3 యువకులకు మాట ఇస్తారు. దాంతో 3 బ్రాహ్మణ యువకులు పెళ్లి చూపులకు వస్తారు. అప్పుడు ఆ 3 యువకులు ఆ యువతి నాది అంటే నాది అని వాదనలకు దిగుతారు. తల్లి, తండ్రి ఇంకా ఆమె అన్న తమ మాటే నెగ్గాలని పంతం పట్టుకుని గొడవలు పడతారు. ఇదంతా చూసిన ఆ యువతికి ఏం చేయాలో తెలియక, ఆ బాధలు పడలేక చనిపోవాలని నిశ్చయించుకుని చనిపోతుంది. దాంతో విచారం భరించలేక ఆ 3 యువకులలో ఒకడు దేశాంతరవాసం వెళ్ళిపోతాడు. 2వ వాడు ఆస్తికలు తీసుకుని కాశీయాత్రకు బయలుదేరతాడు. 3వ వాడు చింతిస్తూ ఆమె చితాభస్మం నందు కూర్చుని ఉంటాడు. అలా దేశాంతరవాసం వెళ్ళిన వాడు ఒక ఋషి దగ్గర సంజీవని మంత్రం నేర్చుకుంటాడు. అలా అతను తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అస్థికలు తీసుకుని బయలుదేరిన యువకుణ్ణి కలుసుకుంటాడు. జరిగింది చెప్పి వారిద్దరూ అక్కడి నుండి చితాభస్మం దగ్గరకు చేరుకుని అస్థికలు చితాభస్మంపై ఉంచి తను సంజీవ మంత్రం పఠించగానే ఆ యువతి బ్రతికి లేచి కూర్చుంటుంది. తర్వాత మళ్ళీ వారు 3 ఆమె నాది అంటే నాది అని తగులాడుకుంటారు. ఓ విక్రమార్క మహారాజా, ఆ 3లో ఆమెను వివాహమాడుటకు
అర్హులెవరో నిర్ణయించు అని అంటాడు. అప్పుడు విక్రమార్కుడు బేతాళునితో సంజీవ మంత్రం నేర్చుకుని మళ్ళీ ఆమెకు ప్రాణదానం చేసిన వాడు తండ్రితో సమానం, అస్థికలు తీసుకుని వెళ్ళిన వాడు బిడ్డతో సమానం, చివరికి చితాభస్మం దగ్గరే చింతిస్తూ కూర్చున్నవాడే భర్తతో సమానం. కనుక ఆ మూడవ వాడే ఆమెను వివాహం చేసుకోవడానికి తగినవాడు అని అనగానే బేతాళుడు మళ్ళీ ఆ చెట్టుపైకి వెళ్ళిపోతాడు. మళ్ళీ విక్రమార్క మహారాజు ఆ చెట్టుపై నుంచి బేతాళుడిని దించి తన భుజాన వేసుకుని బయలుదేరతాడు. అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా బేతాళుడు మాట్లాడడం ప్రారంభించి ఒక భయంకరమైన నవ్వు నవ్వి, ఓ విక్రమార్క మహారాజా, ఇప్పటి వరకు 23 కథలు విని నేనడిగిన ప్రశ్నలకు చాలా సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చావు. ఇప్పుడు ఒక వింతైన ఆఖరి కథను చెప్తాను విను అని అంటాడు. అని ఒక తండ్రి కొడుకులు అడవిలో ప్రయాణం చేస్తుండగా 2 స్త్రీల అడుగుజాడలు కనిపిస్తాయి. అందులో పెద్ద అడుగులు గల స్త్రీని తండ్రి, చిన్న అడుగులు గల స్త్రీని కొడుకు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని అక్కడి నుండి వేగంగా నడిచి ఆ స్త్రీలను కలుసుకొనగా అందులో పెద్ద పాదాలు ఉన్నది కూతురు, చిన్న పాదాలు కలది తల్లి అని తెలుసుకుంటారు. వారు నిశ్చయించుకున్న ప్రకారం తండ్రి కూతురుని, కొడుకు తల్లిని వివాహం చేసుకుంటారు. కొంతకాలానికి ఆ ఇరువురు దంపతులకు 2 బిడ్డలు కలిగారు. ఓ విక్రమార్క మహారాజా, వారి వాయు వరసలు ఏంటి? చెప్పు మహారాజా, చెప్పు, ఆలోచిస్తున్నావేం అంటాడు. అని ఒక భయంకరమైన నవ్వు నవ్వి, నేను చెప్పిన ఎన్నో కథలు విని అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన నీవు ఈ కథ విని కలవరపడతావు అనుకున్నాను, కానీ సరైన సమాధానం లేక మౌనం అవలంబించావు. నీ వివేకానికి మెచ్చుకుంటున్నాను అని అంటాడు. ఒక రహస్యం చెబుతాను విను. యజ్ఞరక్షణ పేరుతో నిన్ను ఆహ్వానించిన ప్రచండు ఒక పాపాత్ముడు. నా మహత్తర శక్తిని సొంతం చేసుకోవాలనే దురాశతో ఇంతకు ముందు 99 హోమాలకు 99 మంది రాజుల శిరస్సులను ఖండించి వేశాడు. తన గురువైన మంత్రసిద్ధుడి మహాపాయంతో నిన్ను పిలుచుకుని వచ్చాడు. కనుక యుక్తితో నీవే తనని వధించి వేస్తే ఆ 100 హోమాల శక్తిని నీవే పొందవచ్చు. అప్పుడు నేను నీకే సొంతం అవుతాను అని అంటాడు బేతాళుడు. దాంతో బేతాళ శవాన్ని తీసుకుని ప్రచండ వద్దకు వెళ్ళిన మహారాజును చూసి చాలా సంతోషంతో ఆ మాంత్రికుడు శబాష్ మహారాజా శబాష్ అంటూ పొగుడుతూ, మీ మాట నిలుపుకున్నారు, మీకు మీరే సాటి అని అంటాడు. వెంటనే మరొక నియమం ఉంది మహారాజా, మీరు సాష్టాంగ నమస్కారం కాళీమాతకు చేయాలి అని అంటాడు. అప్పుడు విక్రమార్క మహారాజునైన నేను ఎప్పుడు నమస్కారాలు ఒకరి దగ్గర నుంచి పొందానే తప్ప నేను ఏ రోజు నమస్కారం చేసి ఎరుగను. అది ఎలా చేయాలో నాకు తెలియదు, ఒకసారి నీవే చేసి చూపించు అని అంటాడు. దాంతో ప్రచండు ఇలా చేయాలి మహారాజా అని సాష్టాంగ నమస్కారం చేయగానే విక్రమార్క మహారాజు తన ఖడ్గంతో ప్రచండుడి శిరస్సును ఖండించి వేస్తాడు. వెంటనే శవంలో ఉన్న బేతాళుడు పైకి లేచి నిలబడి, శబాష్ మహారాజా, 100 యజ్ఞాల ఫలంతో పాటు నేను కూడా మీ వశమయ్యాను, ఇక మీ సేవకు నేను సిద్ధంగా ఉంటాను అని అంటాడు.